నెట్వర్క్ మార్కెటింగ్ అంటే దీన్ని సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు సార్. దీన్ని నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. కొందరు డైరెక్ట్ సెల్లింగ్ అంటారు, కొందరు ఎంఎల్ఎం అంటారు, కొందరు డైరెక్ట్ బిజినెస్, డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తో ఉంటాయి. బట్ కాన్సెప్ట్ ఒకటే, ద వే ఇస్ డిఫరెంట్ సార్. సో అంటే ఇది ఇది ఈ బిజినెస్ యాక్చువల్ రిచ్ వాళ్ళ కోసమా సార్ అంటే, మ్మ్, ఇది రిచ్ వాళ్ళ కోసం అనొచ్చు, పూర్ వాళ్ళ కోసం అనొచ్చు, కార్పొరేట్ వాళ్ళ కోసం అనొచ్చు, లేకపోతే ఎవరి కోసం అనొచ్చు. కానీ మెయిన్గా మనలాంటి మిడిల్ క్లాస్, శాలరీ క్లాస్, స్మాల్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ కోసం సార్. లైఫ్లో ఇన్కమ్ ఇంక్రీజ్ చేయాలనే వాళ్ళ కోసం ఈ బిజినెస్. ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేది, ఇది డ్రీమ్ కాదు సార్. ఇది ఒక ప్రాక్టికల్ సిస్టమ్. మీకు అర్థమైందా సార్? ఇది నెట్వర్క్ మార్కెటింగ్ నా డ్రీమ్ అంటే డ్రీమ్ కాదు, ఇది జస్ట్ ప్రాక్టికల్ సిస్టమ్ సార్. సో వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్? సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక బిజినెస్ మోడల్ సార్. ఇది ఒక్కొక్క రకాల బిజినెస్ మోడల్స్ ఉంటాయి. కొందరు ట్రెడిషనల్గా ఉంటుంది, కిరాణా షాప్స్ పెట్టుకోవడం, డైట్ తీసుకోవడం. బట్ ఆ మోడల్లోనే నెట్వర్క్ మార్కెట్ అనేది ఒక డిఫరెంట్ మోడల్ సార్. ఇది బిజినెస్ మోడల్. ఇది యాక్చువల్గా ఏంటంటే కంపెనీ వాళ్ళు ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. ట్రెడిషనల్ బిజినెస్లో అయితే మల్టిపుల్ మిడిల్ మెన్ ఉంటారు సార్. లైక్ డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రీటైలర్, తర్వాత మనకు కస్టమర్కి వెళ్తుంది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ అదే డైరెక్ట్ సెల్లింగ్లో ఏంటంటే ప్రోడక్ట్ డైరెక్ట్ కన్జ్యూమర్కి వెళ్తుంది సార్. కంపెనీ అడ్వర్టైజింగ్ మీద ల్యాక్స్ ఖర్చు పెట్టడం తగ్గించి ఆ మనీని డిస్ట్రిబ్యూటర్స్కి కమిషన్కి ఇస్తుంది సార్. అంటే మనం రికమెండేషన్కి వాల్యూ ఉంటుంది, మన రికమెండేషన్కి వాల్యూ ఉంటుంది. ప్రోడక్ట్ రికమెండ్ చేస్తే ఇన్కమ్ వస్తుంది, టీమ్ బిల్డ్ చేస్తే లేవరేజ్ ఇన్కమ్ వస్తుంది సార్. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, కానీ నేను మళ్ళీ ఒకసారి మీ మెదడులోనే దాన్ని రివిజన్ చేస్తున్నాను సార్. ఇదంతా నాకు తెలిసిందే చెప్పారు మోరా సార్ అనుకోవద్దు. బట్ జస్ట్ మీకు నేను రివైండ్ చేస్తున్నాను సార్. ఓకేనా సార్? సో ఇన్ సింపుల్ వర్డ్, సింపుల్గా చెప్పాలంటే సార్, మీ కాంటాక్ట్సే మీ అసెట్స్ సార్. మీ కాంటాక్ట్స్ మీ అసెట్స్. మీరు ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తారు, ఫ్రెండ్ బై చేస్తాడు, కంపెనీ కమిషన్ ఇస్తుంది. రికమెండెడ్, ఫ్రెండ్ బైస్, యూ గెట్ పెయిడ్. ఇది కాంప్లికేటెడ్ బిజినెస్ కానే కాదు. బిలీవ్ చేసి షేర్ చేస్తే రివార్డ్ వస్తుంది సార్. సో నేను చెప్పాను కదా సార్ ఇంతకుముందే, దీనికి చాలా నేమ్స్ ఉన్నాయి, అదర్ నేమ్స్. ఒకరు డైరెక్ట్ సెల్లింగ్ అంటారు, ఒకరు మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు, ఒకరు రిఫరల్ బిజినెస్ అంటారు. దీస్ టర్మ్స్ ఆల్ డిస్క్రైబ్ దిస్ సేమ్ బిజినెస్ మోడల్ విత్ స్లైట్ వేరియేషన్ అప్రోచ్. ఓకే సార్? నేను అదే చెప్తున్నాను, స్ట్రక్చర్ స్లైట్గా డిఫరెంట్ ఉండొచ్చు కానీ బేసిక్ ఐడియా సేమ్. ప్రోడక్ట్ బేస్డ్ రిఫరల్ ఇన్కమ్. బట్ ప్రోడక్ట్ బేస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ప్రోడక్ట్ ఉందా లేదా అని మాత్రమే చూడాలి. ప్రోడక్ట్ ఉంటే ఇది లీగల్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. ప్రోడక్ట్ లేకుండా ఉంటే కనుక అది ఇల్లీగల్. ఇల్లీగల్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీకి కంపల్సరీగా ప్రోడక్ట్ ఉంటుంది. ప్రోడక్ట్ కన్సంప్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రోడక్ట్ లేకుండా మీకు ఎవరైనా చెప్తే కనుక మీరు దయచేసి దాన్ని నమ్మొద్దు, అది కంప్లీట్గా ఇల్లీగల్. మీకు మళ్ళీ చెప్తున్నాను సార్, ప్రోడక్ట్ ఉంటేనే అది లీగల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో సింపుల్ టీ షాప్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, మన ఊళ్ళో టీ బండి ఉంది అనుకోండి. మీరు 5 మంది ఫ్రెండ్స్కి చెప్తారు ఏమని, అరే మామ అక్కడ చాలా చాయ్ సూపర్ ఉంది, లేకపోతే సినిమా ఉంది, అరే మామ ఈ సినిమా సూపర్ ఉంది అని చెప్తారు. వాళ్ళు వెళ్తారు కదా. వెళ్తే కనుక ఆ షాప్ ఓనర్ మీకు ఏమన్నా కమిషన్ ఇస్తాడా? ఇవ్వడు కదా. ఇవ్వకపోతే ట్రెడిషనల్. అదే కస్టమర్ మీకు అదే షాప్ ఓనర్ కనుక మీకు కమిషన్ ఇస్తే అది నెట్వర్క్ మార్కెటింగ్ కాన్సెప్ట్ సార్. సింపుల్. మీకు కమిషన్ ఇస్తే, ఆ ఓనర్ మీకు కమిషన్ ఇస్తే కనుక అది నెట్వర్క్ మార్కెటింగ్ కాన్సెప్ట్. మీకు ఆ ఓనర్ కమిషన్ ఇవ్వకపోతే కనుక అది ట్రెడిషనల్ మార్కెటింగ్ సార్. సింపుల్. అర్థమైంది అనుకుంటా సార్ సింపుల్గా చెప్పాలంటే. ఇది సింపుల్ రిఫరల్. అంటే ఇప్పుడు మీరు 5 ఫ్రెండ్స్ కూడా చెప్తే, ఆ 5 ఫ్రెండ్స్ కూడా 5 మందికి చెప్తే మీకు ఇన్కమ్ పెరుగుతుంది సార్. ఇది సింపుల్ రిఫరల్ చైన్ సిస్టమ్ సార్ ఇది. ఓకే. హౌ మనీ ఈజ్ మనీ ఎలా వస్తుంది? సో మనీ అనేది ఒక 4 రకాల వేస్లో ఉంటుంది సార్. ఒకటి రిటైల్ ప్రాఫిట్, డైరెక్ట్ సేల్ మీద మార్జిన్ ఉంటుంది. టీమ్ కమిషన్, టీమ్ సేల్ చేస్తే మీకు కమిషన్ వస్తుంది. లీడర్షిప్ బోనస్, లీడర్స్ని బిల్డ్ చేస్తే లీడర్షిప్ బోనస్ వస్తుంది. ఇది కాకుండా మీకు పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఇది డైరెక్ట్ సెల్లింగ్లో మెయిన్గా ఈ 4 రకాలు ఉంటాయి సార్. ఒకటి సెల్లింగ్ ప్రోడక్ట్ అంటే రిటైల్ ప్రాఫిట్. బిల్డింగ్ టీమ్ బిల్డ్ చేస్తే టీమ్ మీద, ఆ టీమ్ షేర్ మీద వస్తుంది, ఆ లీడర్స్ మీద వస్తుంది. టీమ్ సేల్ చేస్తే టీమ్ సేల్స్ మీద కమిషన్ వస్తుంది, లీడర్షిప్ బోనస్. మీరు మళ్ళీ గుర్తుంచుకోండి సార్, జస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఈ 4 పాయింట్స్ మీద, ఈ 4 ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇస్తాయి సార్. జాబ్లో ఒకటే ఒక ఇన్కమ్ ఉంటుంది. మల్టీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో 4 రకాల ఇన్కమ్స్ ఉంటాయి. డైరెక్ట్ సెల్లింగ్లో 4 రకాల ఇన్కమ్స్ ఉంటాయి సార్. ఇక్కడ డైవర్సిఫైడ్ ఇన్కమ్. జాబ్లో సింగిల్ ఇన్కమ్ ఉంటుంది, నెట్వర్క్ మార్కెటింగ్లో డైవర్సిఫైడ్ ఇన్కమ్ ఉంటుంది సార్. సో డిఫరెన్స్ బిట్వీన్ జాబ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ సార్.
జాబ్లో ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, లిమిటెడ్ గ్రోత్ ఉంటుంది, బాస్ కంట్రోల్ ఉంటుంది సార్. నెట్వర్క్ మార్కెటింగ్లో నో ఇన్కమ్ లిమిట్, లీడర్షిప్ గ్రోత్ ఉంటుంది, ఓన్ సిస్టమ్ ఉంటుంది సార్. అంటే మీకు అర్థమై ఉంటుంది, జాబ్లో ఫిక్స్డ్ శాలరీ, గ్రోత్ బేస్డ్ ఇన్ లిమిట్, గ్రోత్ లిమిటెడ్ ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్లో ఇన్కమ్ సీలింగ్ లేదు సార్, ఇన్కమ్కి ఇంతే తీసుకోవాలా లేకపోతే ఇంత అవసరం లేదు, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. ఓన్ సిస్టమ్ బిల్డ్ చేస్తాం, టీమ్ గ్రో అయితే మీ ఇన్కమ్ గ్రో అవుతుంది సార్. జాబ్ ఈజ్ ఈక్వల్ టు యాక్టివ్ ఇన్కమ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు లెవరేజ్డ్ ఇన్కమ్ సార్. ఓకేనా? అంటే జాబ్లో మీరు పని చేస్తేనే జీతం వస్తుంది, డబ్బులు వస్తాయి. ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్లో మీ టీం వర్క్ చేసినా, మీ టీం గ్రోత్ అయినా, మీరు లీడర్స్ డెవలప్ చేసినా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో రీజన్ 1 ఎందుకు చేయాలి నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేయాలి? ఎందుకంటే సార్ సింపుల్, లో ఇన్వెస్ట్మెంట్. ఓకేనా? ట్రెడిషనల్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు లక్షల్లో అవసరం. అంటే స్టాక్ తేవాలా, ఫస్ట్ వాళ్ళ డిపాజిట్ చేయాలా, ర్యాకులు పెట్టుకోవాలా, చేయాలా, సంథింగ్ సంథింగ్ మీకు తెలుసుగా. మీకు ఒక సూపర్ మార్కెట్ మెయింటైన్ చేయాలంటే ఎందుకు? రీజన్ 1 లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. నెట్వర్క్ మార్కెట్లో స్మాల్ స్టార్టర్ అమౌంట్తో స్టార్ట్ చేయొచ్చు. రిస్క్ లిమిటెడ్, ఆపర్చునిటీ అన్లిమిటెడ్. మీకు అర్థమైందా సార్? రిస్క్ అనేది చాలా లిమిటెడ్, కానీ ట్రెడిషనల్ బిజినెస్లో రిస్క్ అనేది చాలా ఉంటుంది, ఆపర్చునిటీ లిమిటెడ్గా ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్లో అఫోర్డబుల్ స్టార్ట్ సార్. మీ దగ్గర కొంచెం ఇన్కమ్, ఒక 1000 రూపాయలు, 1500, 2000 ఇలా కొంచెం ఉంటే కనుక మీరు స్టార్ట్ చేయొచ్చు. ట్రెడిషనల్లో లక్షలతో స్టార్ట్ చేయాలి. రీజన్ నెంబర్ 2, నో ఆఫీస్ రిక్వైర్డ్. మొబైల్ ఉంటే చాలు సార్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మొబైల్ ఉంటే చాలు, మీకు ఆఫీస్ అనేది అవసరం లేదు. మొబైల్ ఏం చేస్తారు సార్? ఇంటి నుండి పని చేయొచ్చు, మొబైల్తో పని చేయొచ్చు, వాట్సాప్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, జూమ్ ద్వారా ప్రజెంటేషన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నవీన్ సార్ ఉన్నారు, ఇప్పుడు నవీన్ సార్ జూమ్ ద్వారా కనెక్ట్ అవుతుంది అందరికీ, మిగతా 1.5 మంత్ నుంచి, ఈవెన్ తన హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా. సో అంటే దీనికి ఆఫీస్ అనేది అవసరం లేదు. ఓవర్ హెడ్ కాస్ట్ లేదు సార్, ఫ్లెక్సిబుల్ టైం. మూడవది, నో హై క్వాలిఫికేషన్ నీడెడ్. నో పెద్ద పెద్ద ఎంబీఏలు చదవాల్సిన అవసరం లేదు, నీకు ఇంగ్లీష్, ఫారెన్ అమెరికన్ ఇంగ్లీష్, అసెంట్లీ ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు. ఎడ్యుకేషనల్ బ్యారియర్స్ డోంట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ బిజినెస్ మోడల్ సార్. సో ఈ బిజినెస్ మోడల్లో మీరు పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీకు కావాల్సినది కమ్యూనికేషన్ ఉంటే చాలు. అది తెలుగులో చెప్తారా? ఫర్ అగ్గిపెట్ట కావాలంటే మీరు దూరం ఉన్న పర్సన్కి ఇట్లా ఫింగర్స్ చూపిస్తారు కదా సార్, ఇట్లా ఒక పుల్ల స్టిక్ చేసినట్టు రబ్ చేస్తున్నట్టు అగ్గిపెట్టని, అంటే ఆటోమేటిక్గా అవుతారు పరిస్థితి అర్థమైంది అగ్గిపెట్ట కావాలని. సో పెన్ రాయాలని మీరు సిగ్నల్ ఇస్తే చాలు, చేతితో ఇలా ఊపితే పెన్ అవసరం ఉంటే తెలిసిపోతుంది. సో అట్లనే కమ్యూనికేషన్ ఉంటే చాలు. కన్సిస్టెన్సీ ప్రతిరోజు చేయాలి సార్, కన్సిస్టెన్సీ ఉంటే చాలు. విల్లింగ్నెస్ టు లెర్న్, నేర్చుకోవాలనే తహతహ నేర్చుకోవాలనే ఉత్సుకత ఉంటే చాలు. ఓకే సార్? రిక్వైర్డ్ స్కిల్స్, కమ్యూనికేషన్, కన్సిస్టెన్సీ, విల్లింగ్ టు లెర్న్. స్కిల్ ప్రాక్టీస్తోనే డెవలప్ అవుతుంది సార్. ఓకే. సో రీజన్ నెంబర్ 4, అన్లిమిటెడ్ ఇన్కమ్ పొటెన్షియల్ సార్. అంటే ఇన్కమ్ ఎఫర్ట్ మీద డిపెండ్ అవుతుంది, సీలింగ్ లేదు. 10 మందిని బిల్డ్ చేస్తే 1 ఇన్కమ్, 100 మందిని బిల్డ్ చేస్తే నెక్స్ట్ ఇన్కమ్. సిస్టమ్ గ్రో అయితే ఇన్కమ్ మల్టిపుల్ అవుతుంది. అదే మీరు జాబ్లో, మీరు షాప్లో సిస్టమ్, మీరు మీ పక్క షాప్ వాళ్ళకే, పక్క షట్టర్లో కిరాణా షాప్ పెట్టుకుంటే మీరు అపార్చునిటీ ఇస్తారా? వాళ్ళకి పెట్టుకునే ఛాన్స్ ఇస్తారా? వాళ్ళకి ఏం చెప్తారు? గిరాకీ వస్తలేదు పెట్టుకుని ఎలా అన్నట్టు ఇట్లా నెగిటివ్ మాటలు మాట్లాడతారు. కానీ దీంట్లో మీరు ఎంత మందికి స్ప్రెడ్ చేసి, మీరు ఎంత మందికి గ్రో చేస్తే మీకు అంత ఇన్కమ్ వస్తుంది సార్. రీజన్ నెంబర్ 5, పాసివ్ ఇన్కమ్ కాన్సెప్ట్. అంటే పాసివ్ ఇన్కమ్ కాన్సెప్ట్ అంటే జాబ్లో ఏముంటుంది? వర్క్ ఉంటుంది, శాలరీ ఉంటుంది. వర్క్ చేస్తేనే శాలరీ ఉంటుంది, వర్క్ చేయడం ఆపేస్తే ఇన్కమ్ ఆగిపోతుంది. బట్ నెట్వర్క్ మార్కెటింగ్లో సిస్టమ్ డెవలప్ అవుతుంది, సిస్టమ్ డెవలప్ చేస్తావు, నీకు ఆటోమేటిక్ ఇన్కమ్ వస్తుంది. రెసిడ్యూల్ ఇన్కమ్ అంటే పాస్ట్ ఎఫర్ట్కి రిపీటెడ్ ఇన్కమ్. మీరు ఇంతకుముందు చేసిన కష్టానికి ఆ ఇన్కమ్ రిపీటెడ్గా వస్తుంది. షాప్ అయితే పొద్దున్న తెరవాలి, కూర్చోవాలి, వస్తుంది, కొత్త కస్టమర్ వస్తారు, పాత కస్టమర్స్. కానీ ఇక్కడ మీరు 3 to 5 years కన్సిస్టెంట్ వర్క్ చేస్తే లాంగ్ టర్మ్ ఇన్కమ్ ఉంటుంది సార్. సో పర్సనల్ డెవలప్మెంట్ ఎందుకు చేయాలి? మళ్ళీ రీజన్ నెంబర్ 6, పర్సనల్ డెవలప్మెంట్. అంటే సార్ మీకు కాన్ఫిడెంట్ పెరుగుతుంది, స్టేజ్ ఫియర్ పోతుంది, లీడర్షిప్ డెవలప్ అవుతుంది, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇన్కమ్ సైడ్ ఎఫెక్ట్, పర్సనల్ గ్రోత్ మెయిన్ ఎఫెక్ట్. మీకు ఇన్కమ్ సైడ్ ఇన్కమ్ మాత్రమే, కానీ మీ పర్సనాలిటీ చాలా గ్రోత్ అవుతుంది. ఇది మెయిన్గా ఎఫెక్ట్ అవుతుంది మీ పర్సనాలిటీ గ్రోత్. ఇన్కమ్ సైడ్ ఎఫెక్ట్ మాత్రమే. ఓకేనా? రైట్. సో రీజన్ నెంబర్ 2, టైం ఫ్రీడమ్, లాంగ్ టర్మ్ విజన్. ఫేజ్ 1 3 to 5 years హార్డ్ వర్క్ ఉంటుంది సార్. 3 నుంచి 5 సంవత్సరాలు ఫేజ్ 1లో హార్డ్ వర్క్ ఉంటుంది. ఫేజ్ 2లో ఎంజాయ్ ఫైనాన్షియల్ అండ్ టైం ఫ్రీడమ్, మీకు సిస్టమ్ మెచ్యూరిటీ తెలుస్తుంది. ఫేజ్ 2లో ట్రాన్సిషన్, బిల్డ్ సిస్టమ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్.
ట్రాన్సిషన్ ఏముంటుంది, సెకండ్ ఫేజ్ లో సిస్టమ్ మెచ్యూరిటీ లెవెల్స్ వస్తుంది. ఫేజ్ 3లో టైమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఇనిషియల్ సాక్రిఫైజెస్ లాంగ్ టర్మ్ ఫ్రీడమ్ ఇస్తాయి సార్. అర్థమైందా సార్? మొదటి 3 నుంచి 5 సంవత్సరాలు మాత్రమే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. వై నెట్వర్క్ మార్కెటింగ్ హ్యాస్ హ్యూజ్ స్కోప్ ఇన్ ఇండియా? ఎందుకు ఇండియాలో హ్యూజ్ స్కోప్ ఉంది నెట్వర్క్ మార్కెటింగ్ అంటే, హ్యూజ్ పాపులేషన్, ప్రపంచంలో పాపులేషన్ అత్యధికంగా ఉంది. యూత్ పవర్, ఇండియాలో వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే ఇండియాలో యూత్ పవర్ ఎక్కువగా ఉంది, యూత్ నెంబర్ ఎక్కువ ఉంది. సోషల్ మీడియా గ్రోత్ పీక్స్లో ఉంది, ఒక రేంజ్లో పెరుగుతుంది. మళ్ళీ మనం డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం, ఇప్పుడు ఇండియాలో టాప్లో ఉంది డిజిటల్ పేమెంట్స్లో. స్మార్ట్ ఫోన్ యూజెస్ కూడా చాలా హెవీ ఉంది సార్. రిలేషన్షిప్ బేస్డ్ సొసైటీ కావడంతో వర్డ్ ఆఫ్ మౌత్ వెరీ స్ట్రాంగ్ ఉంటుంది, కాబట్టి వర్డ్ ఆఫ్ మౌత్ ఈ బిజినెస్ చాలా గ్రోత్ ఉంటుంది సార్. సో హూ షుడ్ డూ ది బిజినెస్? ఈ బిజినెస్ మరి ఎవరు చేయాలి సార్? జాబ్ హోల్డర్స్ చేయొచ్చు. ప్రజెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఇది బిజినెస్ చేయొచ్చు. స్టూడెంట్స్ ఎందుకు చేయాలి సార్? ఎర్లీ గ్రోత్, ముందుగానే లైఫ్లో జాబ్ సెటిల్ చేయడానికంటే ముందే ఎర్లీ గ్రోత్ కోసం స్టూడెంట్స్ కూడా చేయొచ్చు. జాబ్ హోల్డర్స్ ఎందుకు చేయొచ్చు? ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చేయొచ్చు. స్టూడెంట్స్ ఎర్లీ గ్రోత్ కోసం, జీవితంలో తొందరగా సెటిల్ అవ్వడం చేయొచ్చు. హౌస్ వైఫ్స్ కూడా చేయొచ్చు. హౌస్ వైఫ్స్ ఎందుకు చేయొచ్చు? వాళ్ళ లైఫ్ని ఇండిపెండెంట్గా ఉండడం కోసం, వాళ్ళకి ఇండిపెండెన్స్ కోసం హౌస్ వైఫ్స్ కూడా ఈ బిజినెస్ చేయొచ్చు. రిటైర్డ్ పీపుల్ కూడా చేయొచ్చు. రిటైర్డ్ పీపుల్ ఎందుకు చేయొచ్చు? యాక్టివ్ ఎంగేజ్మెంట్ కోసం రిటైర్డ్ పీపుల్ కూడా ఈ బిజినెస్ చేయొచ్చు. బిజినెస్ మైండెడ్ ఇండివిజువల్స్ కూడా బిజినెస్ చేయొచ్చు. బిజినెస్ మైండెడ్ పీపుల్ ఎందుకు చేయొచ్చు? స్కేలబుల్ ఆపర్చునిటీస్ కోసం ఈ బిజినెస్ ని చేయొచ్చు సార్. హూ షుడ్ డూ ది బిజినెస్? జాబ్ హోల్డర్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్, రిటైర్డ్ పీపుల్, బిజినెస్ మైండెడ్ ఇండివిజువల్స్ కూడా చేయొచ్చు. ఇంపార్టెంట్ ట్రూత్ సార్, నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ నాట్ ఏ గెట్ రిచ్ క్విక్ లాటరీ షార్ట్ కట్. ఇట్ ఈస్ అ స్కిల్ బేస్డ్, పీపుల్ బేస్డ్ లాంగ్ టర్మ్ బిజినెస్. అంటే గెట్ రిచ్ క్విక్ సార్, లాటరీ కాదు, ఇది షార్ట్ కట్ కాదు, ఇది స్కిల్ బేస్డ్. మళ్ళీ చెప్తున్నాను సార్, స్కిల్ బేస్డ్. మీ స్కిల్స్ మీరు ఎంత డెవలప్ చేసుకుంటే మీరు అంత తొందరగా ఇంప్రూవ్ అవుతారు. మీరు ఎంత టీంను డెవలప్ చేస్తే అంత తొందరగా మీరు డెవలప్ అవుతారు. ఇది లాంగ్ టర్మ్ బిజినెస్ సార్, ఇది షార్ట్ టర్మ్ కాదు. దీనికి ఏంటి మరి కీ ఏంటి? కన్సిస్టెన్సీ. సింపుల్, మళ్ళీ చెప్తున్న వాటి నుంచి కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, ఈ రెండు దీనికి కీ సార్ ఈ బిజినెస్ డెవలప్ కావడానికి. స్కిల్స్ రిక్వైర్డ్. ఏమేమి స్కిల్స్ రిక్వైర్ కావాలా? దీనికి కావాల్సిన స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్ కావాలా. రెండోది ఫాలో అప్. మీరు ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఫాలో అప్ చేయకపోతే కూడా యూజ్లెస్. ఫాలో అప్ చేయాలి. పేషెన్స్ చాలా ఉండాలి సార్, దీనికి ఓపిక చాలా ఇంపార్టెంట్. లీడర్షిప్, దీనికి లీడర్షిప్ అనే మీరు మెంటల్గా మీరు ఏంటంటే మీరు లీడర్షిప్ స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకోవాలి. మీకు ఎప్పుడు కూడా లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. లెర్నింగ్ యాటిట్యూడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను వై నెట్వర్క్ మార్కెటింగ్ ఇంపార్టెంట్, వై నెట్వర్క్ మార్కెటింగ్ లేకపోతే వాట్ ఈజ్ నెట్వర్క్ అని చెప్తాను కదా, మీ అందరికీ తెలిసినప్పటికీ కూడా, మీకు 100కి 100% తెలిసినా కూడా ఎక్కడో ఒక దగ్గర 1% మిస్ అవ్వచ్చు. నేను 100% నాకు తెలియదు, నేను ఒక 10%, 20% నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాను. నాకు తెలియంది ఇంకా 80% ఉంది. ఆ 80% మీలో ఎవరున్న వాళ్ళు కూడా నాకు చెప్పొచ్చు, లేదా మీరు లేని వాళ్ళకి చెప్పవచ్చు, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు. సో ప్రాక్టీస్ చేస్తే స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. వీటన్నిటిని మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి సార్. సో మైండ్ సెట్ రిక్వైర్డ్. ఐ కాంట్ డూ దిస్, ఐ విల్ లెర్న్ అండ్ గ్రో. అంటే ఐ కాంట్ డూ దిస్, నేను చెయ్యలేను, ఇది నాకు సెట్ కాదు అనే మనస్తత్వం నుంచి మీరు నేను నేర్చుకుంటా, నేను గ్రో అవుతా అనే దశకి మీరు చేంజ్ అవ్వాలి. ఫియర్ ఓవర్కమ్ చేయాలి. ఎవ్రీ లీడర్ వన్స్ ఏ బిగినర్. ప్రతి లీడర్ కూడా ఒకప్పుడు కొత్తగా నేర్చుకున్నవాడే, కొత్తగా నేర్చుకోవాలనుకున్నవాడే, ఇప్పుడు కూడా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్న వాడే లీడర్. ఈ ఫియర్ని, భయాన్ని ఓవర్కమ్ చేయాలి సార్. కామన్ డౌట్స్. ఏం కామన్ డౌట్స్ వస్తాయి? ఈజ్ ఇట్ సేఫ్? ఈజ్ ఇట్ లీగల్? ఐ డూ ఇట్ పార్ట్ టైం? ఆన్సర్ దెమ్ క్లియర్లీ అండ్ కాన్ఫిడెంట్లీ సార్. సార్ మీరు ఒక్కసారి చూడండి, మీ దగ్గరికి ఏమైనా వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే మీకు కానీ చెప్తాను ఏంటంటే, ఈజ్ ఇట్ లీగల్? ఎస్, డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ లీడర్. ఎప్పుడు లీగల్? ఇది ప్రోడక్ట్ బేస్డ్ మోడల్ అయితేనే లీగల్. మీకు పిరమిడ్ స్కీమ్స్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ కానీ, లేకపోతే ఇప్పుడు 1,00,000 పెడితే మీకు 2 లక్షలు వేస్తాయని చెప్తే కనుక ఇది ఇల్లీగల్. మీకు ప్రోడక్ట్ ఉంటేనే లీగల్. ఈజ్ ఇట్ సేఫ్? ఎస్, ప్రోడక్ట్ ఉంటేనే సేఫ్, ప్రోడక్ట్ లేకపోతే సేఫ్ కాదు. లో రిస్క్ మోడల్ ఇది. మళ్ళీ
నెట్వర్క్ మార్కెటింగ్ అనేది లో రిస్క్ మోడల్. మీరు 1000-2000 రూపాయలు లేకపోతే 5000 రూపాయలు ప్రోడక్ట్ పర్చేస్ చేసుకుంటే కనుక తక్కువ రిస్క్, తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. పార్ట్ టైం పాసిబులా? ఎస్, పార్ట్ టైం పాసిబుల్. అది ఫ్లెక్సిబుల్ స్ట్రక్చర్. మీ ఫ్లెక్సిబిలిటీ ద్వారా, మీ టైం ద్వారా మీరు రోజుకి 2-3 గంటలు మీ లీజర్ టైంలో చేసుకోవచ్చు. సక్సెస్ ఫార్ములా. సక్సెస్ ఫార్ములా ఏంటి సార్ నెట్వర్క్ మార్కెటింగ్కి? డైలీ యాక్టివిటీ, కన్సిస్టెంట్ ఫాలో అప్, టీమ్ సపోర్ట్, ట్రైనింగ్ సిస్టమ్. స్మాల్ డైలీ యాక్షన్స్ మీకు పెద్ద పెద్ద రిజల్ట్స్ వస్తాయి సార్. అంటే మీరు డైలీ యాక్టివిటీ కంపల్సరీ డైలీ ఒక 2-3 చెప్పడం, ఇన్వైట్ చేయడం, ప్రాస్పెక్ట్ని కలవడం, వాళ్ళకి ప్రజెంటేషన్ ఇవ్వడం, ఫాలో అప్ చేయడం, లాగిన్ చేయించడం, వాళ్ళకి ట్రైన్ చేయడం, ఆ టీంకి సపోర్ట్ ఇవ్వడం. ఇదే సార్ సక్సెస్ ఫార్ములా. ఇంతకంటే మించింది దీంట్లో సక్సెస్ ఫార్ములా లేదు. టీమ్ వర్క్, ట్రస్ట్, గ్రోత్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. సార్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. ఫస్ట్ 6 months లెర్నింగ్ పేజ్ మీరు ప్రాపర్గా అర్థం చేసుకోండి. మొదటి 6 నెలలు మీరు నేర్చుకునే దశ. మీరు ఇవాళ జాయిన్ కాగానే, ఇవాళ బిజినెస్ స్టార్ట్ చేయగానే రేపే మీకు లక్షలు కోట్లు వస్తాయంటే ఎవరైనా చెప్తే కనుక నమ్మకండి. అది ఫూలిష్, అది అబద్ధం. మీరు మొదటి 6 నెలలు లెర్నింగ్ ఫేజ్లో ఉంటారు. నెక్స్ట్ 1 year గ్రోత్ ఫేజ్లో ఉంటారు. 3 నుంచి 5 సంవత్సరాలు లీడర్షిప్ ఫేజ్లో ఉంటారు. పేషెన్స్ ఉండాలి సార్. ఫస్ట్ పేషెన్స్ ఉండాలి. మొదటి 3 సంవత్సరాల తర్వాత మీకు ఇన్కమ్, మీరు అన్బిలీవబుల్ ఇన్కమ్ వస్తుంది. కానీ మీరు జాబ్లో జాయిన్ అయితే మొదటి నెలనే జీతం వస్తుంది. దానికి కంపేర్ చేయొద్దు. ఆ జాబ్లో ఉన్న జీతం ఏంటంటే లిమిటెడ్, గ్రోత్ ఉండదు. ప్రతి నెల అదే జీతం వస్తుంది. మీకు సంవత్సరాలు అదే జీతం వస్తుంది. మీరు లీవ్ పెడితే, మీరు సిక్ అయితే మీకు రాదు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో మొదటి 6 నెలల్లో లెర్నింగ్ ఫేజ్, ట్రైనింగ్ దశలో ఉంటారు. ఆ తర్వాత నుంచి మీరు ఇన్కమ్ వస్తుంది. మీరు ఫీల్డ్లో ఉన్నా లేకున్నా మీ టీం గ్రోత్ చేసుకుని మీ లీడర్స్ని డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్ అనేది గ్రోత్ దశలో ఉంటుంది సార్. సింపుల్ డెఫినేషన్ సార్, మీరు చెప్తాను సార్. నెట్వర్క్ మార్కెటింగ్ మీన్స్ రికమెండింగ్ గుడ్ ప్రోడక్ట్స్ అండ్ ఎర్నింగ్ కమిషన్ ఫర్ సేల్స్ అండ్ టీమ్ గ్రోత్. ఓకే సార్, మీకు అర్థమైందా? నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మంచి ప్రోడక్ట్స్ని రికమెండ్ చేసి సేల్స్ మరియు టీమ్ గ్రోత్ ద్వారా కమిషన్స్ని ఎర్న్ చేయడమే నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క సింపుల్ డెఫినేషన్ సార్. తర్వాత స్ట్రాంగ్ బిగ్ విజన్, స్ట్రాంగ్ కమిట్మెంట్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సార్. ఓకే సార్. స్మాల్ స్టార్ట్. ఓకే సార్. చిన్నగా స్టార్ట్ చేయండి. పెద్ద విజన్తో స్టార్ట్ చేయండి. చాలా స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉంచుకోండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మీ చేతిలోకి వస్తుంది. స్మాల్ స్టార్ట్ బిగ్ స్మాల్ స్టార్ట్ విత్ బిగ్ విజన్ విత్ స్ట్రాంగ్ కమిట్మెంట్, యూ విల్ గెట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఓకే సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, 5 సంవత్సరాల తర్వాత కూడా రిగ్రెట్ కాకుండా ఈరోజు యాక్షన్ తీసుకోండి. డెసిషన్ టుడే డిసైడ్స్ ఫ్యూచర్ టుమారో. సో డోంట్ లుక్ ఫర్ సెక్యూరిటీ, బిల్డ్ యువర్ ఓన్ ఆపర్చునిటీ. సార్, ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేసింది ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ నెట్వర్క్ మార్కెటింగ్, హౌ ఇట్ బి. అర్థమైందా సార్? హలో నవీన్ సార్, ఎనీబడి ప్లీజ్. బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, క్లియర్ గా అర్థమైంది సార్. ఇట్స్ క్లియర్ సార్. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఏంటి సార్? వాట్ ఈజ్ నెట్వర్క్ మార్కెటింగ్, రైట్ సార్? వాట్ ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్ అని చూసాము. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది మరి వై లియో లైఫ్ మార్కెటింగ్. మీకు ఇప్పుడు ఇంతకుముందు అర్థమైందా సార్? సార్ వెరీ క్లియర్ సార్. చాలా క్లియర్ గా అర్థమైంది సార్. ఇది మీకు తెలిసిన విషయమే సార్, నేను కొత్తగా చెప్పేది కాదు. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాన్ని జస్ట్ నేను మీకు రిమైండ్ చేశాను అంతే. రివైండ్ చేశాను. ఓకే సార్. సో నెక్స్ట్ వై లియో లైఫ్ వెళ్దామా సార్? ఎస్ సార్, ప్రొసీడ్ సార్, క్యారీ ఆన్. ఓకే. ఓకే సార్, జస్ట్ నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్. జస్ట్ మూమెంట్ సార్, జస్ట్ మూమెంట్. యా.
నవీన్ సార్ ఒక్క నిమిషం మాట్లాడండి, నేను స్లైడ్ డౌన్లోడ్ అవుతుంది, ఒక్క నిమిషం. ఎస్ సార్. ఎస్ లీడర్స్, ఈ రోజు చూసినటువంటి టాపిక్లో మనకు తెలిసినటువంటి విషయాల లాగానే ఉన్నప్పటికీ కూడా చాలా మంది లీడర్స్కు తెలిసినా కూడా ఇలా చాలా మంది, చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ ద పీపుల్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ని ఎంతగా నష్టపరచాలో అంతగా నష్టపరుస్తూ ఉన్నారు. యాక్చువల్లీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీకి మొట్టమొదటిసారిగా ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే అది ప్రొడక్ట్ బేస్డ్ అయి ఉండాలి అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కండిషన్ అనొచ్చు దాన్ని, లేదంటే ఒక అద్భుతమైనటువంటి ఆ ఆ, ప్రాథమిక సూత్రం అనొచ్చు. దాన్ని మర్చిపోయి చాలా మంది అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ కిందకి చాలా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లను తీసుకొని వచ్చి నువ్వు 10,000 కడితే 1,00,000 ఇస్తాం, 1,00,000 కడితే 10,00,000 ఇస్తాం, రకరకాల స్వార్థపూరితమైనటువంటి ఆలోచన కలిగినటువంటి కంపెనీస్ని మార్కెట్లో తీసుకొని వచ్చి కొద్దిమంది లీడర్లు కూడా ఇన్స్టెంట్గా అంటే చిటికి వేసినంత సింపుల్గా చిటికేయగానే సౌండ్ ఎలాగైతే వస్తుందో అలాగే చిటికేసినంత సింపుల్గా సక్సెస్ అనేది కూడా దొరుకుతుంది. ఎవరో ఒక ఆయన పలానా కాడ ఒక ఆయన 10 రోజులలో 10 కోట్లు సంపాదించిండు, 1 వీక్లో 15 లక్షలు సంపాదించిండు, ఇట్లా రకరకాల తప్పుడు వార్తలను విని చేతిలో డబ్బులు లేకపోయినా అప్పులు తెచ్చుకొని మరి అనేక రకాల ఇన్వెస్ట్మెంట్ చేసి ఎంతో మంది జీవితాలు ఆగం చేసుకున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం మై డియర్ లీడర్స్. కేవలం కొద్ది మంది లీడర్ల స్వార్థం అని కూడా అనొచ్చు మనం. అప్పటికి అప్పుడు ఏదో టెంపరవరీ సొల్యూషన్ కొరకు సొల్యూషన్ వెతికి వారికి తెలియకుండానే వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఎంతో మంది కష్టార్జితాలను ఇతర దేశాలకు కావచ్చు లేదా స్వార్థపూరిత ఆలోచన కలిగినటువంటి వ్యక్తులకు కావచ్చు మూటగట్టి కట్టగట్టి పంపిస్తా ఉన్నారు. నీలాంటి నాలాంటి నిజాయితీ గల నికార్స్ అయినటువంటి సెంట్రల్కు స్టేట్కు జిఎస్టీ కట్టి మనం సంపాదించే ఆదాయాన్ని కూడా టీడీఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కట్టి నిజాయితీగా సంపాదించుకుని ప్రాపర్గా వర్క్ చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నటువంటి ఏదైనా కంపెనీ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం చాలా ఇబ్బంది పడే అవకాశం కనబడతా ఉంది మై డియర్ లీడర్స్. ఎస్ అండి, ఇప్పుడు ఇదే రియల్ లైఫ్ మార్కెటింగ్ చూసుకోండి లేదా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఏదైనా చూడండి. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో వచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా నాణ్యతగా రీజనబుల్ ప్రైస్లు దొరుకుతుంది మై డియర్ లీడర్స్ కస్టమర్కు. ఎందుకు అనంటే మనం రిటైల్ ప్రాఫిట్లో లేదా డైరెక్ట్ రెఫరల్ బోనస్ చెప్పేటప్పుడు మనం చాలా క్లియర్గా నేర్చుకున్నాం. మ్యానుఫ్యాక్చర్ యూనిట్ దగ్గర డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ వారు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర తీసుకొస్తారు, కస్టమర్ చేతిలో పెడతారు. మధ్యలో ఏదైతే ఉందో స్టేట్ డిస్ట్రిబ్యూటర్ లేడు, యూనివర్సల్ సెంట్రల్ లేడు, లేదా డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూటర్ లేడు, రిటైల్ లేడు, హోల్సేల్ లేడు, డైరెక్ట్ మన దగ్గరకు వస్తుంది కాబట్టి ఆ కమిషన్ని మనకిస్తా ఉంది. సో ఇక్కడ నాణ్యమైన వస్తువులను మనకు అందిస్తూనే అద్భుతమైనటువంటి ఉపాధిని కూడా అందించే ఏకైక ఇండస్ట్రీ మన డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్, అది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. మరే దానిలో వాట్ ఈస్ రియల్ లైఫ్ అనేటువంటి అద్భుతమైనటువంటి అంశం. అసలు మీరు రియల్ లైఫ్ లో ఎందుకు ఉన్నారు? నిన్న ఇదే క్వశ్చన్ మై లీడర్స్ సార్ 1 మినిట్ సార్, నేను ఒక్కటే జస్ట్ 1 మూమెంట్ లో మీకు అందిస్తాను సార్. ఇదే విషయాన్ని సార్ మొన్న కాకినాడ నుంచి ఒకటి ఇప్పుడు మన నిన్న ట్రైపాడ్ తో వచ్చాడు 6600 తోటి ఒక లీడర్. చాలా విషయాలు సార్, నా కెరీర్కు మీ కంపెనీ భరోసా ఇస్తుందా, నేను కనుక స్టార్ట్ అయితే నా కెరియర్ లైఫ్లో నేను ఒక లైఫ్ టైం లాగా అచీవ్మెంట్ లాగా పెట్టుకొని చేద్దాం అనుకుంటున్నాను, అసలు మీ రియల్ లైఫ్లో నేను ఎందుకు చేయాలి అన్న క్వశ్చన్ వేశాడు. అన్ని ఆన్సర్స్కు సరిగ్గా వారికి అర్థమైన తర్వాత వాళ్ళు అనాలిసిస్ చేసుకున్న తర్వాత రాంబాబు సార్ వారి టీం ఇది అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత నిన్న ట్రైపాడ్ తోటి 6,600 రూపాయల ఐడి ట్రైపాడ్ తోటి వచ్చారు. సో సార్కు ఈరోజు నాకు తెలిసి ఐ హోప్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు అని అనుకుంటున్నాను. సో ఒకవేళ ఉంటే కనుక ఇంకా అద్భుతంగా అవర్ మేనేజ్మెంట్ ద్వారా వింటాడని నేను ఆశిస్తా ఉన్నాను. సో ఈరోజు మనం రాబోతున్న వారికి వేరే వారికి చెప్పడానికి గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం మన కంపెనీ వారు ఇస్తా ఉన్నారు. ఎస్ సార్, ఓవర్ టు యు సార్. నరేంద్ర సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఈగర్లీ వెయిటింగ్ సార్. యా, థ్యాంక్ యూ. సో టోటల్గా ఎంతమంది ఉన్నారు సార్ ఇక్కడ ఇప్పుడు? 60 మెంబర్స్ ఉన్నారు సార్. 60 మెంబర్స్ ఉన్నారు సార్. ఓకే, డన్. సో సార్ వినండి, లియో లైఫ్ మార్కెటింగ్
లియో లైఫ్ మార్కెటింగ్ అనేది ఒక సాధారణ కంపెనీ గురించి కాదు సార్. ఇప్పుడు మీరు వినేది ఒక నార్మల్ కంపెనీ గురించి కాదు. ఈ రోజు చిన్నగా 8 months స్టార్ట్ అయింది. చిన్నగా స్టార్ట్ అయిన కంపెనీ ఒక రెవల్యూషన్ సృష్టించబోతుంది సార్ ఇండియా మొత్తంలో. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, మనం ఒక సాధారణ కంపెనీ గురించి కాదు, ఒక ఉద్యమం గురించి మాట్లాడబోతాం ఇప్పుడు. నౌ వన్ గోల్, వన్ విజన్, బిల్డింగ్ ఇండియాస్ ఫ్యూచర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ సార్. ఓకే. సో లియో లైఫ్ అంటే ఒక బిజినెస్ మాత్రమే కాదు, ఒక లక్ష్యం, ఒక విజన్, ఒక మిషన్, ఒక బాధ్యత. మన దేశంలో డైరెక్ట్ సెల్లింగ్ రంగానికి ఒక సరికొత్త దిశ ఇవ్వడానికి వచ్చిన ఆర్గనైజేషనే కంపెనీయే లియో లైఫ్ మార్కెటింగ్ సార్. ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ఇండియా, బిల్ట్ ఆన్ సిస్టమ్, డిసిప్లిన్, ట్రాన్స్పరెన్సీ సార్. మళ్ళీ చెప్తున్నాను, బిల్ట్ ఆన్ సిస్టమ్, డిసిప్లిన్, ట్రాన్స్పరెన్సీ. లియో లైఫ్ భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న డైరెక్ట్ సంస్థలు ఒకటి. ఈ ఎదుగుదల యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. ఇది వ్యవస్థ వల్ల, అంటే సిస్టమ్ వల్ల, డిసిప్లిన్, క్రమశిక్షణ వల్ల, ఇది ఒక ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత వల్ల వచ్చింది. ఎవరికైనా తాత్కాలిక ఎదుగుదల సాధ్యం, కానీ వ్యవస్థతో, సిస్టంతో వచ్చిన గ్రోతే స్థిరమైనది సార్. సో సిస్టంతో వచ్చిన గ్రోతే స్థిరమైనది. సో ప్రౌడ్లీ తెలుగు పీపుల్స్ కంపెనీ. మీరు గుర్తుంచుకోండి సార్, ఇది తెలుగు ప్రజల కంపెనీ. ఏ కంపెనీ రూటెడ్ ఇన్ తెలుగు లీడర్షిప్ విజన్. చాలా కొన్ని సంవత్సరాల నుంచి ఇతర ప్రాంతాల కంపెనీలు రంగాన్ని నడిపించాయి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ నడిపించాయి. మన తెలుగు ప్రజలు చాలా చాలా అంటే గొడ్డు చాకరీ చేశారు సార్, చాలా చాలా కష్టపడ్డారు. కానీ నా కంపెనీల నాయకత్వం వేరే చోట ఉండేది. ఇప్పుడు మొదటిసారిగా మన తెలుగు దృష్టితో, మన విలువలతో, మన సంస్కృతితో ఒక సంస్థ ఎదుగుతుందంటే అదే లియో లైఫ్ మార్కెటింగ్ సార్. సార్ ఇది ప్రాంతీయత గురించి మాట్లాడట్లేదు, తప్పుగా అనుకోవద్దు. ఇది స్వాభిమానం సార్. కష్టం మనది, దోపిడీ ఇంకొకటిది సార్. ఇక్కడే కష్టపడి తెలుగు ప్రజల కోసమే, తెలుగు ప్రజల డెవలప్మెంట్ కోసమే, తెలుగు ప్రజల కోసం 24/7 అవైలబిలిటీగా ఉన్నటువంటి కంపెనీ, అది ఏ కంపెనీ అంటే సార్, లియో లైఫ్ మార్కెటింగ్ సార్. సార్ ఇండస్ట్రీ రియాలిటీ చూడండి, కొన్ని సంవత్సరాల నుంచి నార్త్ బేస్ కంపెనీస్ రూల్ చేస్తున్నాయి లేదా మీరు ఆలోచించండి. డామినేషన్, ఫారిన్ కంపెనీస్ డామినేట్ చేస్తున్నాయి లేదా మీరు ఆలోచించండి. ఫాలోయింగ్, తెలుగు రాష్ట్రాల ప్రజలు వాటిని ఫాలో అవుతున్నారా లేదా మీరు ఆలోచించండి. బట్ రైజింగ్ నౌ, రియాలిటీ చూడండి, నౌ ద లీడర్షిప్ ఈజ్ రైజింగ్ ఫ్రమ్ తెలుగు సాయిల్. తెలుగు నేల నుంచి నాయకత్వం ఉద్భవించింది సార్, అదే లియో లైఫ్ మార్కెటింగ్ సార్. మీకు అర్థమైందా సార్? ఇవన్నీ కొన్ని కంపెనీలు సార్, చాలా కంపెనీలు వచ్చినాయి. ఎన్ని కంపెనీలు మనల్ని మోసం చేసి వెళ్ళిపోయినాయి మీరు ఆలోచించండి సార్. మనం మోసపోయినాం సార్, మోసపోయినాం. ఆ మోసాల నుంచి బ్రతికి బట్ట కట్టడానికి, ఆ మోసాల నుంచి మోసపోయిన ప్రజల గురించే, మోసపోయిన లీడర్ల గురించే, వాళ్ళ కష్ట విలువ తెలుసు కాబట్టి వాళ్ళకి ఒక లైఫ్ ఇవ్వాలి, వాళ్ళని సెట్ చేయాలి. మీరు ఆలోచించండి, లీడర్స్ అనేవాడి దగ్గర ఖద్దర్ షర్ట్, ఖద్దర్ ప్యాంట్ తప్ప పాకెట్లో ఏమి లేదు సార్, డబ్బులు లేవు, పేరున్నాయి. ఆ డబ్బులను ఇవ్వడానికి వచ్చిన కంపెనీయే లియో లైఫ్ మార్కెటింగ్ సార్. కొన్ని కంపెనీలు హైప్ మీద ఎదిగినాయి సార్, వ్యవస్థ మీద ఎదగలే. కానీ లియో లైఫ్ అనేది వ్యవస్థ, సిస్టమ్ మీద ఎదుగుతుంది. అందుకే ఈ రోజు మనం స్పష్టతతో ముందుకు రావాలి సార్. మీరు లియో లైఫ్ మార్కెటింగ్ ఎందుకు మీరు అర్థం చేసుకోవాలా. ఫ్రమ్ తెలుగు స్టేజ్ టు పాన్ ఇండియా లీడర్షిప్. తెలుగు రాష్ట్రాల నుంచి పాన్ ఇండియా. మన ప్రయాణం చిన్నది కాదు సార్, తెలుగు రాష్ట్రం నుంచి ప్రారంభమైంది, కంప్లీట్ పాన్ ఇండియా, భారతదేశ స్థాయికి వెళ్ళే దిశగా ఉంది. ఇది ఒక స్థానిక, ఒక లోకల్ థాట్ కాదు సార్, ఇది జాతిని దృష్టిలో పెట్టుకున్నటువంటి స్టార్ట్ అయిన కంపెనీ. లియో లైఫ్ ఈజ్ ఎ డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీ. లియో లైఫ్ అనేది ఒక యజమాని కంపెనీ కాదు, ఇది డిస్ట్రిబ్యూటర్ల కంపెనీ. మీరు చేరిన క్షణం నుంచే మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ లెక్క కాకుండా మీరు ఓనర్షిప్ మైండ్ సెట్ ఆలోచించేటువంటి కంపెనీ. మీరు నిర్మించే టీం, మీ ఎదుగుదల, మీ నాయకత్వం, ఇవే మన సంస్థ యొక్క బలం సార్. ఓనర్షిప్ ఫిలాసఫీ. ఓనర్స్ ఎట్లా ఆలోచిస్తారో తెలుసా సార్? ఎవరు తమతో ప్రయాణం ప్రారంభిస్తారో, ఎవరు తమ టీం నిర్మిస్తారో ఆ సంస్థ వారిదే అవుతుంది సార్. హూ ఎవర్ స్టార్ట్స్ దేర్ జర్నీ, హూ ఎవర్ బిల్డ్స్ దేర్ టీమ్, ఇట్ బికమ్స్ దేర్ కంపెనీ. ఇక్కడ వారి కంపెనీ అనే భావన లేదు సార్, ఇక్కడ వాళ్ళ కంపెనీ, వేరే వాళ్ళ కంపెనీ అనే భావన లేదు. ఇక్కడ మన కంపెనీ అనే భావన ఉంది. ఇది యాజమాన్యం యొక్క మైండ్ సెట్ సార్. ఇది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మేము ఒక లీడర్స్ లా వర్క్ చేస్తున్నాము, యాజమాన్యం ఎప్పుడు ఒక లీడర్స్ లాగానే వర్క్ చేస్తుంది. ఎప్పుడు కూడా ఓనర్స్ అనే ఆటిట్యూడ్, ఓనర్స్ అనే బిహేవియర్ ఎప్పుడు చూపించలేదు. టీంతో కలిసి పనిచేసే సంస్థ ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ సంస్థ ఉందంటే అది ఒక లియో లైఫ్ కంపెనీ మాత్రమే సార్. మేనేజ్మెంట్ మీద సార్ అర్థమైంది కదా సార్, ఇక్కడ టాప్ మేనేజ్మెంట్ యజమానులు ప్రవర్తించారు సార్.
టాప్ మేనేజ్మెంట్ ఎప్పుడు టీమ్ లీడర్లా ఉంటారు, మెంటర్స్గా ఉంటారు, గైడ్స్గా ఉంటారు, దూరంగా ఉండరు సార్, ముందుండి నడుస్తారు, ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు, టచ్లో ఉంటారు. లియో లైఫ్ ఎందుకు చేయాలి సార్? మేనేజ్మెంట్ ఎప్పుడు మీలో ఒకటిగా కలిసి ఉంటుంది కాబట్టి లియో లైఫ్లో మీరు భాగస్వాములు కావాలి సార్. ఇంకొకటి మెయిన్ ఏంటి సార్? ఓకే, సిస్టమ్ బిల్డ్స్ లీడర్స్. అవునా సార్? సిస్టమ్ లీడర్స్ తయారు చేస్తుందా చేయదా? మెయిన్ ఏంటి లియో లైఫ్ యొక్క మెయిన్ ఎజెండా? డైలీ ఇన్కమ్ ఆపర్చునిటీ. మీరు ఈరోజు చేసిన వర్క్కి, మీ కష్టానికి నెక్స్ట్ డే అంటే 24 hours లోపలే మీ అకౌంట్లో ఇన్కమ్ ఇస్తుంది. ఇక్కడ రోజువారీ ఆదాయ అవకాశాలు ఉన్నాయి. రోజు చిన్న విజయాలు మనలో విశ్వాసం పెంచుతాయి. ఇది ఒక్కసారిగా పెద్ద డబ్బు గురించి కాదు సార్, క్రమంగా ఇతర గురించి చెప్తాను. కన్సిస్టెన్సీ బిల్డ్స్ కాన్ఫిడెన్స్. మంత్లీ పేఅవుట్ సిస్టమ్ కూడా ఉంది, నెల సిస్టమ్, డైలీ సిస్టమ్ ఉంది, మంత్లీ పేఅవుట్ సిస్టమ్ ఉంది. స్ట్రక్చర్డ్ క్లియర్డ్ పేఅవుట్ స్ట్రక్చర్, ట్రాన్స్పరెంట్ మంత్లీ పేఅవుట్స్, రిలయబుల్, ఆన్ టైం డెలివరీ, ప్రతి నెల స్పష్టమైన చెల్లింపులు, స్పష్టమైన నిర్మాణం, పారదర్శక విధానం. నెలవారీ ఆదాయ కుటుంబ స్థిరత్వానికి ఒక కీలకం సార్. అందుకే ఈ వ్యవస్థ నమ్మకాన్ని పెంచుతుంది సార్. లియో లైఫ్ అనేది నమ్మకాన్ని పెంచుతుంది. ఫ్రీ ఐడి రిజిస్ట్రేషన్. లియో లైఫ్లో ఫ్రీ ఐడి రిజిస్ట్రేషన్ ఉంది. మీరు 72 hours లోపల మీరు ఏదైనా చిన్న ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తే మీకు బిజినెస్ చేసే అవకాశం ఇస్తుంది. ఎలాంటి జాయినింగ్ ఫీజులు లేవు, ఎలాంటి హిడెన్ ఛార్జెస్ లేవు. ఇది నైతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఉదాహరణకు ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ సూచించే విలువలను గౌరవించే విధానం లియో లైఫ్లో ఉంది. మీరు ప్లస్ కొనసాగడం, మీ స్థానం కొనడం కాదు, అంటే మీ ప్లేస్మెంట్ మీరు పర్చేజ్ చేయడం కాదు, మీరు ఒక అవకాశాన్ని పొందుతున్నారు. మీరు మనీ ఎర్న్ చేసే, ఇన్కమ్ని ఎర్న్ చేసే ఒక ఆపర్చునిటీ పొందుతున్నారు. మై డియర్ సర్స్, మై డియర్ ఫ్రెండ్స్, నో జాయినింగ్ ఫీజ్. చెప్పాను కదా, ఇక్కడ ఎవరి ఒత్తిడి చేయడం లేదు సార్. చూడండి, కంప్లైంట్ స్టార్టెడ్, అలైన్ విత్ స్టాండర్డ్స్ ఫాలోడ్ బై ది ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. డిసిప్లిన్ క్రియేట్స్ లెగసీ. నో జాయినింగ్ ఫీజ్, నో హిడెన్ చార్జెస్. మీకు చెప్పాను, ఇంతకుముందు డిస్కస్ చేశాం కదా. నో బల్క్ పర్చేజ్ ప్రెషర్. 2 లక్షల స్టాక్ కొను, ₹1,00,000 స్టాక్ కొను, నీకు ఉంటేనే నీకు ఎలిజిబిలిటీ వస్తావు, అలా లేదు. నో ఫోర్స్డ్ బల్క్ బయింగ్, నో స్టాక్ డంపింగ్. మీరు గోదాము లెక్క చేయకండి, మీ ఇల్లును గోదాము తయారు చేయకండి దయచేసి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎవరు ఒత్తిడి గారు ప్రెజర్ పెట్టరు మిమ్మల్ని. ఇప్పుడే చెల్లించండి, ఇప్పుడే పేఅవుట్ చేయి, ఇప్పుడే పేమెంట్ చేయని హడావిడి లేదు. మీరు అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోమంటున్నాం. ఇది గౌరవప్రదమైన స్టార్టప్ ప్రారంభం సార్. తర్వాత నో బల్క్ పర్చేజ్. చెప్పాను కదా, బల్క్ పర్చేజ్ ఒత్తిడి లేదు, స్టాక్ డంపింగ్ లేదు. కేవలం కనీస ఉత్పత్తి, కనీసం ప్రోడక్ట్ మాత్రమే పర్చేజ్ చేయమంటున్నాం. అది కూడా వ్యాపారం ప్రారంభించడానికి, మీ బిజినెస్ చేయడానికి. ఇది సురక్షిత ప్రారంభం. 100% ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ఓకే సార్, ఇది సేఫ్ స్టార్ట్ మోడల్. ఓన్లీ మినిమం ప్రోడక్ట్ పర్చేజ్ రిక్వైర్డ్ టు యాక్టివేట్ బిజినెస్. సో 100% ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, ప్యూర్లీ ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ మోడల్ సార్. ఇది పెట్టుబడి స్కీమ్ కాదు, ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ కాదు, ఇది క్రిప్టో కాన్సెప్ట్ కాదు, ఇది డబ్బుని మీరు ఇన్వెస్ట్ చేసే కాన్సెప్ట్ కాదు. పూర్తిగా ప్రోడక్ట్ ఆధారిత వ్యాపారం. ప్రోడక్ట్ ఉన్న చోటే స్టెబిలిటీ ఉంటుంది, ప్రోడక్ట్ ఉన్న చోటే స్థిరత్వం ఉంటుంది చెప్పాము. సో ఓనర్షిప్ క్రియేట్స్ రెస్పాన్సిబిలిటీస్. నో ఇన్వెస్ట్మెంట్ బేస్డ్. చెప్పాను కదా సార్ ఇంతకుముందు, నో ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ అని. జిఎస్టీ కంప్లైంట్స్, జిఎస్టీ రిజిస్టర్డ్ కంపెనీ, ప్రాపర్ ట్యాక్సెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము, ట్యాక్సెస్ కడుతున్నాము. ఇది చట్టబద్ధమైన వ్యవస్థ, మీరు గర్వంగా చెప్పగలిగే బిజినెస్. ట్రాన్స్పరెంట్ ఆపరేషన్స్, లీగల్ స్ట్రక్చర్డ్ ప్రొఫెషనల్ సార్. ప్రతి ప్రక్రియకు స్పష్టత, ప్రతి చెల్లింపుకు రికార్డు. ఇది నమ్మకానికి పునాది మై డియర్ ఫ్రెండ్స్. మినిమం మార్జిన్ ప్రోడక్ట్స్. మీ ప్రోడక్ట్స్ చూడండి, మీరు బయట మార్కెట్లో ఏ రేట్లు దొరుకుతాయో ఇక్కడ అదే రేట్లే దొరుకుతాయి. కానీ కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి, రూపాయి ప్రోడక్ట్ ఉంటే దానికి ₹100 ఛార్జ్ చేస్తాయి. అట్లా పెట్టలేదు ఇల్లే మార్కెటింగ్లో. సస్టైనబుల్ ప్రైసింగ్, నో ఓవర్ ప్రైసింగ్. ఇది కస్టమర్ రిపీట్ బిజినెస్కి దారితీస్తుంది. అంటే దీర్ఘకాలిక వృద్ధికి ఇది బేస్మెంట్ లాంటిది, పునాది లాంటిది సార్. సో లీడ్ విత్ డెవలప్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇచ్చాము, స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ సిస్టమ్ ఇచ్చాము సార్. ఇక్కడ శిక్షణ వ్యవస్థ ఉంది. మీరు ఆదాయం మాత్రమే కాదు, ఇక్కడ లీడర్షిప్ నేర్చుకుంటారు, నాయకత్వాన్ని నేర్చుకుంటారు. ఫ్రమ్ తెలుగు సాయిల్ టు ఇండియన్ లీడర్షిప్. ఓకే సార్, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి, ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఇది వ్యక్తిత్వ అభివృద్ధికి వేదిక. ప్రతి మీటింగ్లో డిసిప్లిన్ గురించి మాట్లాడతారు, ఎందుకంటే షార్ట్ కట్స్ తాత్కాలికం సార్, షార్ట్ కట్స్ టెంపరీ, సిస్టమ్ పర్మనెంట్ సార్, సిస్టమ్ శాశ్వతం. డిసిప్లిన్ క్రియేట్స్ లెగసీ. ఇక్కడ నో షార్ట్ కట్స్, ఓన్లీ సిస్టమ్, ఓన్లీ డూప్లికేషన్. స్పష్టమైన విధానం, సులభమైన నిర్మాణం. ఇది డెవలప్మెంట్కి దారితీస్తుంది సార్. మళ్ళీ ప్రోడక్ట్
చెప్పాను కదా సార్, డిసిప్లిన్ కల్చర్, సిస్టమ్ అండ్ ప్రాసెస్, నో షార్ట్ కట్స్, 72 వర్కింగ్ అవర్స్ డెలివరీ. ఇక్కడ సార్ ఫాస్ట్ లాజిస్టిక్స్ ఉన్నాయి, మేము జిఎంఎస్ కొరియర్, డిటిడిస్ కొరియర్స్ టైఅప్ అయ్యాము. డెలివరీ విత్ ఇన్ 72 వర్కింగ్ అవర్స్. మీరు ప్రాపర్గా అన్ని మెన్షన్ చేసి కంపెనీ నుంచి డెలివరీ కావాలని కోరుకుంటే కనుక 72 వర్కింగ్ అవర్స్ లోపలనే మీకు డెలివరీ అవుతుంది. లియో లైఫ్ ఫ్రమ్ తెలుగు సాయిల్, లియో సాయిల్ టు ఇండియన్. ఓకే సార్. ఈ తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్, లియో లైఫ్ స్ట్రాంగ్లీ ఎంకరేజెస్ ఉమెన్ లీడర్షిప్. సో ఎంపవరింగ్ ఉమెన్, ఎంపవరింగ్ ఇండియా. ఇండియాలో మహిళలకు ఎదిగితేనే కుటుంబం ఎదుగుతుంది, కుటుంబం ఎదిగితే సమాజం ఎదుగుతుంది. మేము దీంట్లో నారీ శక్తి ప్రోగ్రామ్ని మేము డెవలప్ చేస్తున్నాము. నారీ శక్తి కార్యక్రమం మహిళల సాధికారికత కోసం, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, లీడర్షిప్ ట్రైనింగ్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్. ఎంపవరింగ్ ఉమెన్ మీన్స్ ఎంపవరింగ్ ఇండియా మై డియర్ ఫ్రెండ్స్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, స్ట్రాంగ్ బ్యాక్ ఎండ్. ఇంకొకటి ఏంటంటే స్ట్రాంగ్ బ్యాక్ అండ్ సపోర్ట్. 4 కస్టమర్ కేర్ టీం మెంబర్స్ ఉన్నారు. ఇది సమస్యలకు తక్షణ స్పందన, సభ్యులకు మద్దతు. మీరు జస్ట్ వాట్సాప్లో, మీరు వెబ్సైట్లోని వాట్సాప్లో మీ ప్రాబ్లం మీకు మాకు మెసేజ్ చేస్తే, మీరు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ మీరు మాకు మెన్షన్ చేస్తే విత్ ఇన్ 24 అవర్స్ లోపల మీ ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్కి మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. సో మేనేజ్మెంట్ సపోర్ట్, మనకు ఒక మేనేజర్, ఒక ఎగ్జిక్యూటివ్, స్ట్రాంగ్ బ్యాక్ అండ్ టీం ఉన్నారు, సిస్టమ్ ఉంది. మేనేజర్ ఉదయ్ మీకు తెలుసు, మీకు ఒక ఎగ్జిక్యూటివ్ మన దగ్గర భాస్కర్ రీసెంట్గా అపాయింట్ అయ్యాడు. సో యాజ్ వెల్ యాజ్ మేనేజర్, ఒక ఎగ్జిక్యూటివ్, ఇద్దరు మనకు మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు చూడొచ్చు, వాళ్ళని కలవచ్చు. సో సిస్టమ్ను బలపరిచే బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంది. మీరు కొన్ని కంపెనీ చూస్తారు, అసలు ఎవడు ఎక్కడ ఉంటాడో తెలియదు, కంపెనీ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంటుందో తెలియదు, కంపెనీలో మేనేజర్ ఉంటారనే విషయం తెలియదు, అసలు వాళ్ళ కాంటాక్ట్ నెంబరే మీ దగ్గర ఉండదు. బట్ మనం వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్. ఓకే సార్. ట్రాన్స్పరెంట్ బిల్డ్స్ ట్రస్ట్. ఎందుకు సార్? ట్రాన్స్పరెన్సీ ఉంటేనే ట్రస్ట్, నమ్మకం అనేది బిల్డ్ అవుతుంది. ట్రాన్స్పరెంట్ ఫండ్ యూసేజ్, ఫండ్స్ యూజ్డ్ ఓన్లీ ఫర్ కంపెనీ గ్రోత్ కోసమే. మేము కంపెనీలో ఉన్న ఫండ్స్ దేనికి యూజ్ చేస్తున్నాం? మీటింగ్స్కి, ట్రైనింగ్స్కి, స్టాక్ మెయింటెనెన్స్కి, టీమ్ కొలాబరేషన్స్కి. కానీ మిగతా కంపెనీస్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. వాటిని వచ్చిన డబ్బులను రియల్ ఎస్టేట్కి లేకపోతే ఇతర వ్యాపారాలకు మళ్లింపు చేస్తారు. దానివల్ల ఏమవుతుంది? కంపెనీ కొలాప్స్ అవుతుంది, కంపెనీ ప్రాపర్ గ్రోత్ ఉండదు, డెవలప్మెంట్ ఉంటుంది. కానీ మేమేం చేస్తున్నాం? కంపెనీలో ఫండ్స్ని, మాకు మిగిలిన ఫండ్స్ని వాటి మీటింగ్స్కి, ట్రైనింగ్స్కి, కంపెనీ డెవలప్మెంట్కి, స్టాక్ మెయింటెనెన్స్కి, టీమ్ కొలాబరేషన్కి మేము యూటిలైజ్ చేస్తున్నాము. సో 100% ఫోకస్ డిస్ట్రిబ్యూటర్స్ విజయం మీదనే ఉంటుంది. సో చెప్పాను కదా సార్, నో డైవర్స్ ఆఫ్ ఫండ్స్ అని. సో లియో లైఫ్ ప్రతి సభ్యుడు విజయాన్ని చూడాలి సార్. ఇంకా ఇది కొంతమంది మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది. లియో లైఫ్ తెలుగు నేల నుండి భారత నాయకత్వం వైపు. 1 గోల్ 1 విజన్. మీరు సభ్యుడిగా ఉండొచ్చు, లేక నిర్మాణకర్తగా ఉండొచ్చు, మారవచ్చు. ఇప్పుడు నిర్ణయం మీదే మై డియర్ ఫ్రెండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ఆలోచించండి, కంపెనీ ఏ రకంగా గ్రోత్ అవుతుంది, ఏ రకంగా ఉందనేది. సో మీరు ఇక్కడ చాలా మంది మీరు ఆఫీస్లో చూసే ఉంటారు. సో దాన్ని బట్టి మీరు ఆలోచించండి, కంపెనీ గ్రోత్ ఏ రకంగా ఉందన్నది మీరు ఆలోచించండి. చాలా గ్రోత్లో ఉన్నాము. ఈరోజు మీకు మనం కంపెనీ గురించి మాట్లాడలేదు, మన భవిష్యత్తు గురించి మాట్లాడినాము, మన మధ్యతరగతి జీవిత భయాల గురించి మాట్లాడాం, మన బాధ్యతల గురించి మాట్లాడాం, మన స్వాభిమానం గురించి మాట్లాడాం. లియో లైఫ్ ఒక హైప్ కాదు, ఇది ఒక వ్యవస్థ. ఇది త్వరగా డబ్బు వచ్చే స్కీమ్ కాదు, ఇది క్రమశిక్షణతో ఎదగడానికి ఏర్పాటు చేయబడిన వేదిక. ఇది యజమానుల కంపెనీ కాదు, ఇది డిస్ట్రిబ్యూటర్ల కంపెనీ. అంటే ఇది మన కంపెనీ. మీరు ఇంకొకరి సంస్థ కోసం పనిచేయాలా, లేక మీ సొంత సంస్థ నిర్మించాలా అనేది మీరు డిసైడ్ చేయండి. మీరు సభ్యుడిగా ఉండాలనుకుంటున్నారా, లేక బాధ్యత తీసుకున్న నాయకుడు మారాలనుకుంటున్నారా అనేది మీరు డిసైడ్ అవ్వండి. తెలుగు నేల నుండి భారత నాయకత్వం వరకు ఈ ప్రయాణం ప్రారంభమైంది. ఈ ప్రయాణంలో మీరు ప్రేక్షకుడిగా కూర్చుంటారా, లేక వచ్చి నిర్మాణకర్తగా అవుతారా అనేది మీరు డిసైడ్ చేయండి. లియో లైఫ్ ఒక అవకాశం కాదు, ఇది ఒక నిర్ణయం. లియో లైఫ్ ఒక ఆదాయం కాదు, ఇది ఒక గుర్తింపు. లియో లైఫ్ ఒక కంపెనీ కాదు, ఇది ఒక ఉద్యమం. 1 గోల్ 1 విజన్. ఈ నిర్ణయం, ఈ విజయం మీ మీద ఆధారపడింది. మీరు డిసైడ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.